సార్ ఏదైతే ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు దానికి సంబంధించి రిప్లై ఇవ్వలేదు అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్యానెల్లో ఇద్దరు ఎవరైతే మాట్లాడారో ఆ విషయం గురించి క్లియర్ గా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విపక్ష పార్టీకి అధినేతగా ఉండి అతను స్పందిస్తే అతనికి ప్రతికూలమైనటువంటి స్పందన క్లియర్ గా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతోనే కేవలం వాళ్ళ మాత్రమే అబ్జర్వ్ చేస్తున్నట్లున్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పటి వరకు ఆన్సర్ దొరకలేదు అనుకున్నారు సార్. బహుశా ఏ శాఖ గురించి అయితే లేదంటే ఎవరి గురించి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారో విత్ ఇన్ అవర్స్ లో ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే కూటమి నుంచి ఉన్నారో వాళ్ళు విత్ క్యాలిక్యులేషన్స్ తోటి ప్రెస్ మీట్లు పెట్టి వివరణ ఇచ్చినటువంటి సందర్భాలు ప్రతి ప్రెస్ మీట్ కి ప్రెస్ మీట్ ఉంది సార్. ఒక్క వీడియో ఒక బయట చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారు సరే సరే ఓకే ఓకే మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాట్లాడలేదు కదా ఇస్తారు నేను ఇస్తాను మాట్లాడదు కానీ ఒక్క నిమిషం లక్ష్మణ్ క్రాస్ టాక్ వద్దు లక్ష్మణ్ వినండి క్రాస్ టాక్ వద్దు క్రాస్ టాక్ నేను అలౌ చేయను లక్ష్మణ్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాట్లాడలేదు ఆ గౌరవం ఇవ్వండి నేను ఇస్తాను అవకాశం ఇస్తున్నాను కదా సరే సరే అవకాశం ఇస్తాను నేను ఇస్తాను అవకాశం ఆవిడ చెప్పనివ్వండి మీరు చెప్పింది అంతా విన్నారు కదా ఎందుకు టైం వేస్ట్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సార్ ఒక హోంశాఖ గురించి స్టేట్ లో ఉన్నట్లు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడిన ప్రతి మాటకి హోమ్ మినిస్టర్ అనిత గారు ప్రెస్ మీట్ ఉంది. అలాగే ఈ స్టేట్ లో జరిగినటువంటి అప్పులు దానికి సంబంధించి తెచ్చినటువంటి వివరాలకు సంబంధించి అచ్చెన్నాయుడు గారు కొల్లు రవీంద్ర గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఉంది. పయ్యావులు గారు చెప్పినట్టారు సార్ పయ్యావులు కేశవ్ గారిది ఒక ప్రెస్ మీట్ ఉంది క్లియర్లీ ప్రతి ఒక్కటి సంబంధిత సరే లక్ష్మణ్ వినండి లక్ష్మణ్ ఎందుకు రాష్ట్రాకు వినండి ఆవిడ చెప్పింది మళ్ళీ మరి మాట్లాడదు కానీ దాని కౌంటర్ ఇద్దరు కానీ అరవమని కాదు అర్థమైందా. నా ప్యానల్ నాకు ఇస్తే డిబేట్ సవ్యంగా సాగిద్ది మీలాగా నేను అరవడం మొదలు పెడితే కప్పల బెకబెక అయ్యి తప్ప ఉపయోగం లేదు. అదే చెప్తున్నా సబ్జెక్ట్ నేర్చుకుని రండి అన్నాను అరుణ గారు మీరు గానీ సరే సరే ఓకే లక్ష్మణ్ 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 మ్యూట్ దాకా వెళ్ళొద్దు నేను చాలా సార్లు చెప్పాను క్రాస్ టాక్ వద్దు మ్యూట్ దాకా వెళ్ళొద్దు నేను ఇస్తాను అవకాశం. సార్ వాళ్ళు ఓన్లీ వాళ్ళ పార్టీ ఛానల్ చూసుకుంటే ఆ పార్టీ ఛానల్లో మిగతా నాయకులు ఎవరి టెలికాస్ట్ అవ్వవు సార్. మిగతా ఛానల్స్ కూడా చూడమని చెప్పండి. ప్రతి విషయానికి సంబంధించి సంబంధిత శాఖ మినిస్టర్ వెంటనే ఆయనకి ప్రెస్ మీట్ కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వడం జరిగింది. దాని గురించి వాళ్ళు చూడకుండా వచ్చి ఇక్కడ కూర్చొని ఆ విషయం గురించి మాట్లాడట్లేదు ఏదో ఒక డైలాగ్ ఏదో రాంగ్ గా మాట్లాడితే దాని గురించి ప్రెస్ మీట్లు చర్చలు అంటే అది వాళ్ళు అవగాహన లోపం వాళ్ళు చూడడం లోపం అంతే తప్ప ప్రభుత్వం చెప్పినటువంటి విషయం అయితే తప్పిదం కాదు. ఆ విషయం గుర్తుంచుకోవాలి ఫస్ట్ ప్యానల్ లో కూర్చున్న ఎవరైనా మాట్లాడే ముందు. ఇంకొకటి ఇదే ప్రెస్ మీట్లు గత 5 ఏళ్లలో కనుక పెట్టుకొని ఆయన చేసినటువంటి పనుల గురించి ఇంతే స్థాయిలో ప్రజలకి మీడియాకి అందుబాటులో ఉండి కనుక పెట్టుంటే వాళ్ళు ఈ గతి పట్టకపోను బహుశా ఆయనకి. అట్లాంటి సిచ్యువేషన్ మాకు రాకూడదని కూటమి ప్రభుత్వం పిన్ టు పిన్ ప్రజలకు అందుబాటులో ప్రజలకు అప్డేట్ లో అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అప్డేట్ లో ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకోకపోతే రాజకీయ అంధత్వం అంటారు తప్ప దాన్ని ఇంకో పేరైతే పెట్టలేము దానికి. ఓకే ఏంటి నాని గారు వంశీ గారు వీళ్ళందరూ పార్టీని వదిలేస్తున్నారంటే నిజమా? సార్ వాళ్ళు పాపం ఎప్పుడో వదిలేయాల్సింది దరిద్రం కొద్ది ఎలక్షన్ కు ముందే వదిలేయాలనుకున్నప్పటికీ కూడా బంకలాగా చుట్టుకున్నటువంటి శని వదలలేదు వాళ్ళని. తర్వాత ఏలినాటి శనికి సంబంధించినటువంటి బాధలన్నీ పడ్డారు. ఇప్పుడన్నా వదిలించుకున్న ఉద్దేశంతో ఏమైనా ఉన్నారేమో మాకైతే తెలియదు. వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎటుపోతారు. ఒకవేళ మా పార్టీలోకి వస్తారన్నప్పుడు దాని గురించి మా పార్టీలు ఏం ఆలోచిస్తాయి ఏ నిర్ణయం తీసుకుంటాయనేది అది సెకండరీ అప్పుడు మాట్లాడతాం. ఇప్పుడు సంబంధించి మాకు ఎలాంటి విషయము వాళ్ళ పార్టీలకి పార్టీల మార్పులకి రాజీనామాలకు సంబంధించి మాకు ఎలాంటి అభిప్రాయం లేదు. ఇక్కడ ఎలాంటి వివరణ కూడా ఇవ్వాలనుకోవట్లేదు. ఓకే ప్రసాద్ గారు అంటే ప్రెస్ మీట్ల గురించి చెప్తున్నప్పుడు అరుణమ్మకి చిన్న సబ్మిషన్ ఇస్తారు. లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయాల్లో హోంమంత్రి గారు రెస్పాండ్ అవుతున్నారు అన్నది ఒప్పుకుంటాను. కానీ లా అండ్ ఆర్డర్ ఆవిడ దగ్గర లేదమ్మా. లా అండ్ ఆర్డర్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర. అలాగే ఫైనాన్స్ సంబంధించిన అవసరంలో మీరే చెప్పారు కొల్లు రవీంద్ర గారు అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. బట్ పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ సమావేశాల్లో ఆయన దేనికైతే కన్ఫైన్ అయ్యారు ఉదాహరణకి 6,47,000 కోట్ల అప్పు అండ్ దాంతోపాటు 44 లక్షల ఉద్యోగ కల్పన మీద తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ దగ్గర మీరు ఎవరి దగ్గర నుంచి ఒక ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి ఒక ప్రెస్ మీట్ చెప్పండి. నేను ఈ అంశాలు చెప్తున్నాను. అలాగే అగ్రికల్చర్ ఇష్యూస్లో ఇవాళ యూరియా సమస్య మీద గౌరవ ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఢిల్లీ పయనంలో అగ్రికల్చర్ మినిస్టర్ని కలిసి వచ్చారు. బట్ దెర్ ఇస్ నో కరస్పాండెన్స్. ఐ డోంట్ నో అబౌట్ అచ్చెన్నాయుడు గారు. ఇవాళ దాకా మీరు చెప్పినట్టు మేము ఆ ఛానల్ చూస్తామో చూడమో